కొరకు సాగించగ పయనం నలుగురి గెలుపుకు సమిధలుగా. సూపర్ న్యూస్ సార్, అమీర్పేటలో యువతరం కదిలింది. పలికిన పదములు మన పేరవ్వగా మరణం గెలిచిన మనిషిగా బ్రతకగా ప్రతి ఎదలోతున నిలిచిన చాలు కదా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి ఇలా మీరు యువతరం టీషర్ట్స్ వేసుకుని ర్యాలీ చేస్తున్నారు. అసలు మీ మోటివ్ ఏంటి? వెనకట్టే వీలుందనేస్తం నువ్వు పొందే ఆనంద భాష్పం. పిల్లలకు హెల్ప్ చేయాలనే మీ మోటివ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీడియా వైపు నుండి మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అమీర్పేటలో యువతరం కదిలింది. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎప్పటి నుంచో నాకు వచ్చే శాలరీలో మంత్లీ ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ యువతరం టీం ద్వారా నా వంతు సాయం నేను చేస్తాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయాలా, నేనెందుకు హెల్ప్ చేయాలి? ఆకలంటే ఏమిటో నాకు తెలుసయ్యా. ఇదిగో నా వంతుగా 100 రూపాయలు. మా ఇన్స్టిట్యూట్ తరపున అనాథ పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థాట్. మేము కూడా 10 మంది అనాథ పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తాం. వివేక్, మన కంపెనీ తరపున ప్రతి ఎంప్లాయ్ శాలరీ నుంచి 1% అనాథ పిల్లలకు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదో అనాథ పిల్లల కోసం నాకు తగినంత. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా అమీర్పేట్లో యువతరం కాన్సెప్ట్. ఈ పాయింట్ మీద ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. టైటిల్ అమీర్పేట్లో. గుడ్ సార్. దీంట్లో హీరో నువ్వైతే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడానికి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యా, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? మన చుట్టూ ఆర్ఫన్స్తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ బ్లడ్, ట్రాఫిక్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి వాటి మీద ఆల్రెడీ చాలా ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. ఈ ఎన్జిఓస్తో కలిసి మేమంతా వర్క్ చేయాలనుకుంటున్నాం. దట్స్ అవర్ నెక్స్ట్ మోటివ్. Save life. క్షణికావేశంలో కొంతమంది యువత మద్యం సేవించి చేసిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యని మనందరం కోల్పోయాం. అటువంటి రమ్యను మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మనలో చాలా మంది ఫంక్షన్స్ కి పోటీ పడి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారు. ఆ ఐటమ్స్ లో చాలా వరకు వేస్ట్ చేస్తుంటారు. అలా ఆహారాన్ని వృధా చేసే అధికారం గాని హక్కు గాని మనకు లేవు. ఎందుకంటే ఆహారం మన జాతీయ సంపద. ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్. యువకుల కదం. ఏంటి వాడిని బతిమాలేది? బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడిలా ఉండాలి. అలిగితే బుజ్జగించాలి, ఆరిస్తే వారించాలి. చేతిలో ఆట బొమ్మలా